హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా అనామిక అయితే కావ్య వాళ్ళ ఇంటికి అయితే వస్తుందన్నమాట. వచ్చి ఏంటి ఆఫీస్కి మానేశానని చెప్తున్నా అంట, నువ్వు రాకపోతే నీ అగ్రిమెంట్ సైన్ చేసావు మర్చిపోయావేమో, అవన్నీ దాన్ని బట్టి నేను నీ మీద కేసు వేయాల్సి వస్తుంది, లేకపోతే దాన్ని బట్టి భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి అనామిక అయితే కావ్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నీ అయితే కనకం కూడా వింటుందన్నమాట. నీ ఇష్టం, నువ్వు వస్తావో లేకపోతే నేను ఏం చేయాలో అది చేస్తాను అని అనామిక అయితే అంటుంది. ఇటు పక్కన సీతారామయ్య అయితే మనం ఓడిపోవడానికి నువ్వు కావ్య కారణం అంటున్నావు, కానీ కావ్య కాదు కారణం అని చెప్పి అనగానే రాజు అయితే షాక్ అవుతాడు. అవును, కావ్య లాంటి తెలివిగల అమ్మాయిని వదులుకున్నందుకు నీది తప్పు. వెంటనే కావ్యని మన ఆఫీస్లో డిజైనర్ పోస్ట్గా అపాయింట్మెంట్ చెయ్యి అని చెప్పి సీతారామయ్య అయితే రాజుకి అయితే ఆర్డర్ అయితే ఇస్తాడనమాట. రాజు అయితే ఏమీ మాట్లాడు సీతారామయ్య మాటలకి. మరి వాళ్ళ తాతయ్య చెప్పినట్టు చేస్తాడో లేదో రాజు అయితే కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.